ఈరోజు సరిపోదా శనివారం సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో నాని మాస్ క్యారెక్టర్లో మాస్ జానర్లో వచ్చాడు. ఈ మధ్యకాలంలో నాని మాస్ జానర్ బాగానే చేస్తున్నాడు. గత సినిమా అయితే అంటే ఒక క్లాస్ సినిమా తీశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంతకుముందు సినిమా దసరా మాత్రం మాస్ జానర్లో తీసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. సో అందులో కొద్దిగా నాని తెలంగాణ స్లాంగు ఆ విషయంలో కొద్దిగా వర్కౌట్ చేయలేకపోయాడు. కానీ ఆ సినిమా పరంగా అయితే 100 కోట్లు కలెక్షన్ కొట్టి నానిని ఆ లీగ్లోకి వేసిందనమాట, 100 కోట్ల లీగ్లోకి. అయితే ఆ తర్వాత నాని ఇక మాస్లో సెట్ అయినట్టే అనిపించినా మళ్ళీ క్లాస్కి రావడం, సో నాని ఆడియన్స్ క్లాస్లోనే ఉన్నారా అనే ఇది వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు మాస్ సినిమాతోటి ముందుకు వచ్చాడు. సరిపోదా శనివారం ఎందుకు స్పెషల్ మాస్ మూవీ అని చెప్పుకోవాలంటే, ఈ సినిమా డైరెక్టర్ కూడా ఇప్పటిదాకా మాస్ సినిమాలు తీయలేదు. వివేక్ ఆత్రేయ తను తీసినవన్నీ కూడా ఒక ఫీల్ గుడ్, ఒక రొమాంటిక్ సినిమాలు, అలాగే ఒక చిన్నపాటి ఏదైనా థ్రిల్ పెట్టుకొని నడిపించే సినిమాలు మాత్రమే. అయితే కంటెంట్ విషయంలో వివేక్ ఆత్రేయ చాలా బాగా వెళ్తాడు. తన బ్రోచవారు ఎవరు కావచ్చు, అలాగే ముందు సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా కంటెంట్ విషయంలో ఒక మామూలు అంటే మన నిజ జీవితంలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ తీసుకొని దానికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూపించడంలో అతను మంచి సిద్ధహస్తుడు. ఇప్పుడు మాత్రం ఒక మాస్ సినిమా, ఒక టెంప్లెట్ మాస్ సినిమాలోకి తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడో కానీ అది కొంతవరకు నానికి ప్లస్ అయింది, కానీ వివేక్ ఆత్రేయకి ఎంత ప్లస్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే డైరెక్టర్గా అతను బాగానే తీశాడు ఈ సినిమా. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే టెంప్లెట్ మాస్ సినిమాలో ఎప్పుడు ఆ డ్రాబ్యాక్స్ ఉంటాయి. కాకపోతే వాటిని లాక్కొచ్చేది ఒక మంచి స్టార్ హీరోలు ఉన్నప్పుడు మాత్రమే లాగుతారు. నాని స్టార్ కాదా అంటే స్టారే, కాకపోతే మాస్ ఇమేజ్ అలాగే మాస్ ఆడియన్స్ను ఉర్రుతొలగించే ఇమేజ్ కాదు నానిది. సో ఆయనకి ఎక్కువగా మాస్ బాగా చేస్తాడు, నిజానికి ఫైట్లు బాగా చేస్తాడు. అలాగే కొద్దిగా రజనీకాంత్ ఇమిటేషన్ తోటి ఇందులో కూడా ఆ మాస్ యాక్షన్ సీన్లు కూడా చేశాడు. అవి కూడా బాగా కుదిరాయి, ఆ స్టైలిష్గా అదంతా కూడా. కాకపోతే ఆయనకు ఉండే ఆ రీచ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో అది కొద్దిగా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్లలో ఎప్పుడైతే మ్యాటర్ డల్ అవుతుందో అప్పుడు హీరో దాన్ని మోయాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మాస్ స్టార్ల ఇమేజ్ హెల్ప్ అవుతుంటుంది. సో ఈ సినిమాలో వచ్చేసి ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం ఈ కంప్లైంట్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్లో అయితే స్టోరీ మొదటి 10 నిమిషాల్లోనే ఆ చైల్డ్ ఎపిసోడ్, మదర్ అతనికి బాగా ముక్కోపిగా ఉన్నాడని చెప్పేసి వాడి మీద ఒక ప్రామిస్ అయితే తీసుకోవడం, శనివారం రోజు మాత్రమే నువ్వు ఏదైనా నీ కోపాన్ని చూపించాలి, మధ్యలో చూపించొద్దని చెప్పడం. తర్వాత ఇక నాని పెద్ద అయిన తర్వాత అక్కడ నుంచి కథ స్టార్ట్ అయిపోద్ది. సో సోకులపాలెం అనే ఊరు, సో ఈ కథ బ్యాక్డ్రాప్ మొత్తం కూడా సోకులపాలెం అనే ఊరిలో జరుగుతూ ఉంటుంది. ఇందులో నాని ఇట్లాగే వారమంతా కూడా చిత్రగుప్తులాగా ఉండి ఫైనల్గా శనివారం రోజు మాత్రం యముడిలాగా మారటం అనమాట. సో ఇందులో తనకు ఎవరి మీద కోపం ఉంది ఏంటి అని ఒక బుక్ లాంటిది పెట్టుకొని అతను అలాంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని తర్వాత వాళ్ళతో కొట్టడము, ఫైటింగ్ ఈ తరహాలో వెళ్తూ ఉంటుంది. సో మాస్ సినిమాకి కావాల్సిన టెంప్లెట్ ఏంటంటే ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. అతనికి కోపం రావడం, కోపం తీర్చుకోవడానికి ఒక యాక్టివిటీ పెట్టుకొని చేయడం. సో ఈ తరహాలో చేసుకుంటూ వెళ్ళాడు. ఇది బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో చక్కచక్కా వెళ్ళిపోయింది. ఇక హీరోయిన్ క్యారెక్టర్తో అతను ఆ లవ్ ట్రాక్ చాలా క్యాజువల్గానే ఉంది. కొద్దిగా ఆవిడ క్యారెక్టర్ కూడా పోలీస్ క్యారెక్టర్ చేసినా సరే కాసేపు ఎస్జే సూర్య దగ్గర, కాసేపు నాని దగ్గర, ఈ విధంగా క్యారెక్టర్ క్యాజువల్గా వెళ్ళిపోయింది. కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. నిజానికి ఆవిడ డాక్టర్ సినిమాలో బాగానే చేసింది. అక్కడ కొద్దిగా కామిక్ టైమింగ్ తోటి ఆ ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగా ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రం క్యారెక్టర్ డెప్త్ లేకపోవడం వల్ల, లేకపోతే ఆవిడ పొటెన్షియల్కి తగ్గట్టు అది రాకపోవడం వల్ల కొద్దిగా క్యాజువల్గా మారిపోయింది ఆ క్యారెక్టర్. అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్, నిజానికి ఈ తరహా క్యారెక్టర్లకు సాయి కుమార్ గారు అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్ లాగా ఉండి ఇలాంటి ఎలివేషన్లు, కొడుకు ఎలివేషన్లు ఇవ్వడాలు, చిన్న చితక డైలాగులు, ఈ మామూలు క్యారెక్టర్ అనమాట ఇది. సాయి కుమార్ గారి పొటెన్షియల్కి ఇది అంత ఇదున్న క్యారెక్టర్ అయితే కాదు. ఆయన నుంచి చాలా రాబట్టుకోవచ్చు. కానీ ఈ క్యారెక్టర్కి ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మరి డైరెక్టర్కే తెలియాలి. అయితే కొన్ని విషయాల్లో డైరెక్టర్ తన సత్తా బాగా చూపించాడు కాబట్టి సినిమా బాగా నడిచిందంటే ఇలాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. హీరోయిన్కి పాత్ర ఉందా లేదా, కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా హీరోయిన్కి మంచి క్యారెక్టర్ అయితే ఉండదు. స్లో ఏదో వెళ్ళిపోతుంటుంది. కథ ఎక్కిందా లేదా, లేకపోతే స్క్రీన్ ప్లే కరెక్ట్గా కుదిరిందా లేదా అనేది మాత్రమే ఇక్కడ పాయింట్. దీంతోపాటు ఎస్జే సూర్య క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్న పిల్లర్స్లో 2 పిల్లర్స్ అనుకుంటే అందులో ఎస్జే సూర్య ఒక పిల్లర్. ఎందుకంటే ఎస్జే సూర్య గత కొద్ది కాలంగా ఒక హైపర్ యాక్టింగ్ తోటి అసలు దుమారం రేపేస్తున్నాడు. అతను నటించిన సినిమాల్లో హీరోలను కూడా బాగా డామినేట్ చేసేస్తున్నాడు. అయితే నాని మంచి నటుడు, వెర్సటైల్ యాక్టర్. సో ఇతన్ని డామినేట్ చేయగలడా అంటే కొద్దిగా చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లౌడ్నెస్ ఉన్న క్యారెక్టరే ఇతను డిజైన్ చేశాడు వివేక్ ఆత్రేయ. సో ఎప్పుడైతే ఎస్జే సూర్య అనుకున్నాడో అప్పుడు ఆ క్యారెక్టర్కి షేడ్స్ వచ్చేసినట్టుంది. ఆ లౌడ్నెస్ కావచ్చు, ఆ డైలాగ్ డిక్షన్లో ఆ రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా. సో సెకండ్ హాఫ్లో ఆ యాంగిల్ పెట్టాడు, అన్నయ్య అనుకుంటా కొద్దిగా
రిపిటేషన్ డైలాగ్ లాగా పెట్టి ఆ క్యారెక్టర్ని ఏదో చేయబోయాడు కానీ ఫస్ట్ హాఫ్లో కొద్దో గొప్ప వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కథ కదలకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటే వీళ్ళ మధ్య సరిగ్గా సన్నివేశాలు పడక ఆ క్యారెక్టర్ డెప్త్ అనేది పెరగలేదు. ఎస్జే సూర్య క్యారెక్టర్ కొద్దిగా అది డల్ అయింది. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా వర్కౌట్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రెండు కూడా కొద్దిగా స్టేబుల్ అయ్యాయి. అంటే కొద్దిగా ఆడియన్స్కి కిక్ ఇచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు నాని చేసేసరికి కొద్దిగా కొత్తగా అనిపించింది అంతే. నిజం చెప్పాలంటే మిగతా హీరోలకి నార్మల్ యాక్షనే, కానీ నాని అయ్యేసరికి ఆ ఎలివేషన్ కానీ అదంతా కూడా బాగా కుదిరింది. నిజం చెప్పాలంటే యాక్షన్ కన్నా ముందు పెట్టే ఏదైతే ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం ఉంటుంది చూడండి, అది వివేకాత్రే కరెక్ట్గా చేయగలిగాడు. వివేకాత్రే నిజానికి ఎమోషన్ పండించడంలో తనకంటూ ఒక మార్క్ ఉంది. సో న్యూ ఏజ్ డైరెక్టర్గా ఆ ఎమోషన్ నమ్ముకొని ఇప్పటిదాకా సినిమాలు తీస్తూ వచ్చాడు. దాన్ని ఇక్కడ చూపించడం అనేది చాలా బాగా కుదిరింది అనమాట. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక ఇంటర్వెల్ బ్యాంక్ వరకు బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో కొద్దిగా కథ వాళ్ళిద్దరి మధ్య టిట్ ఫర్ టాట్లు ఈ గేమ్ జరగాలి కదా, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. ఒక 10 నిమిషాల పాటు కొంచెం హడావుడి జరుగుతుంది, ఏదో జరగబోతుంది అన్నట్లుగా కొంచెం స్క్రీన్ ప్లేలో అలా తీసుకెళ్ళిపోతాడు, కానీ అక్కడ నుంచి పెద్దగా ముందుకెళ్ళినట్టు కనపడదు. సో దాంతో మధ్యలో ఈ సిస్టర్ సెంటిమెంట్ అని, మురళీ శర్మ ట్రాక్ అని, ఇట్లా కొంచెం డైరెక్టరు ఆ కథలో ఫ్లోలో వెళ్ళలేకపోయాడని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఈ ట్రాక్లో వచ్చినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొద్దిగా పికప్ అయినా ఆ క్లైమాక్స్ మనకు ప్రెడిక్టబుల్గానే అనిపిస్తుంటుంది చూసినప్పుడు, క్యాజువల్గా మనం ఊహించేదే. కాకపోతే అక్కడ కూడా నాని మ్యాజిక్ అనేది కొంతవరకు వర్కౌట్ అయ్యి ఆ సినిమా అయితే నిలబడింది. ఓవరాల్గా నాని ఫ్యాన్స్కి ఇది నచ్చేదే. ఎందుకంటే నానిని క్లాస్గా చూసేవాళ్ళు మాస్గా చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఇది ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మాస్ సినిమాలో మామూలుగానే పెద్ద కథ లేకుండానే కొద్దిగా ఎలివేషన్స్ తోటి నడిపించే సినిమాలు చాలానే ఉంటాయి. కానీ ఈ సినిమాలో మంచి కథ కూడా కుదిరింది, సెంటిమెంట్ కుదిరింది, అమ్మ సెంటిమెంట్. సో నాని యాక్టింగ్ కుదిరింది, ఎస్జే సూర్య క్యారెక్టర్ కొద్ది గొప్ప బాగానే వచ్చింది. ఓవరాల్గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అప్పుడప్పుడు మంచి గూస్ బంప్స్ ఇచ్చేంత స్కోర్ అయితే పడింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అందరూ టెక్నీషియన్స్, ఆ టెక్నికల్ టీం అంతా కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది కాబట్టి సో దీనికి ఆ క్వాలిటీ ప్రొడక్షన్ అయితే కనపడుతుంది ఈ సినిమాకి. కాబట్టి ఈ సినిమా మాస్లో బాగా వెళ్ళడానికైతే అన్ని విధాలుగా ఆ స్కోప్ అయితే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిజానికి ఈ తరహా లైటింగ్ ఎక్కువగా తమిళ సినిమాలో చూస్తూ ఉంటాం. కొద్దిగా డిమ్ షేడ్స్లో కొద్దిగా ఎల్లోయిష్, ఆరెంజ్ ఈ టోన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది ఆ టోన్ని ఇక్కడ వాడడము, అలాగే ఆ సెట్ ప్రాపర్టీస్ కూడా బాగా అలవాటై మనకు ఏదో ఇళ్లలో ఉండే సెట్ ప్రాపర్టీస్ లాగా కొంచెం పాత వస్తువులు పెట్టడము, ఇదంతా కూడా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా కుదిర్చారనమాట. తమిళ సినిమాలు, మలయాళం సినిమాల్లో ఇది వెళ్తూ ఉంటుంది. మన దగ్గర అయితే మాత్రం అంతా మెరిసిపోతున్నట్టు పెడుతుంటారు. కానీ రియల్ లైఫ్కి దగ్గరగా చేసినప్పుడు మాస్ సినిమాలు కూడా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం వచ్చిన రాయన్ సినిమా కూడా ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమానే.